హలో ఫ్రెండ్స్, మళ్ళీ ఈరోజు మనం మన బాలాపూర్ గణేష్ షెడ్ దగ్గరికి అయితే వచ్చేసాము. మన అయోధ్య సెటప్ అయితే నడుస్తుంది కదా, సో మీరు అయితే చూసుకోవచ్చు అనమాట. సో మొన్నటి రోజు మనం వీడియోలో చూసినప్పుడు జస్ట్ పిల్లర్స్ మాత్రమే నిలబడిపించుండే, అండ్ పైన ఆ రెయిన్ వాటర్ అంతా ఎక్కడ ఫ్లో అవ్వాలని అంతా కన్స్ట్రక్షన్ అంతా జరుగుతుండే కదా, అదైతే మనం చూసినాము. సో ఈరోజు మీరు చూసుకోండి, చాలా వరకు సెటప్ అయితే ఆల్మోస్ట్ ఒక 50-60% ఆఫ్ సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. మీరు చూసుకోవచ్చు, చాలా మంది వర్కర్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్స్ అయితే అవుతున్నాయి ఇక్కడ. దానికంటే ముందు మనము రామ్ మందిర్ అంటే మన అయోధ్య సెటప్ అనుకున్నాం కదా, సో దానికి సంబంధించిన ఐడల్ కూడా వచ్చేసింది చూడండి. ఇక్కడ మన రాముడి విగ్రహం కూడా ఒకటైతే వచ్చేసింది ఇక్కడికి ఫైబర్ తోటి. సో ఈ ఐడల్ ఎక్కడ వస్తాయని చూడాలి. మోస్ట్లీ నాకు తెలిసి ఇక్కడే ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నా, ఎందుకంటే ఇటు సైడ్ ఖాళీ ఉంటుంది కదా, ఇటు సైడ్ అట్రాక్షన్ లాగా ఇలా పెట్టడానికి ఉన్నదని చెప్పేసి అనుకుంటున్నా. సో ఇక్కడ మీరు స్టేజ్ వరకు అంతా చూసుకుంటే, సో మొన్నటి మనం ఏదైతే రోజు వీడియో చేస్తామో ఆ రోజు మనం చూసుకుంటే అక్కడ వరకు ఉండే. సో ఏదైతే మీకు ఈ బ్లాక్ కలర్ కనిపిస్తుందో, సో అక్కడ వరకు ఉండే అదంతా పోర్షన్. అక్కడ వరకు పర్మనెంట్గా మనకి కింద చూసుకుంటే సిమెంట్ తోటి ఉంటుంది అనమాట స్టేజ్ అంతా కూడా. చూడండి ఇట్లా ఉంటుంది అక్కడ వరకు. దాని తర్వాత ఇదైతే నిన్న ఈరోజు ఇదంతా కూడా ఎక్స్టెండ్ చేసాం అన్నమాట. చూడండి మీరు ప్రాపర్గా ఏవైతే మన ఇంటికి పిల్లర్స్ అలాంటివి వేసేటప్పుడు వాడతారో అలాంటి ఎక్విప్మెంట్ వాడి స్టేజ్ అయితే ప్రాపర్గా సెటప్ చేసాం అన్నమాట. చాలా లెవెల్గా ఉంది. దాని కింద చెక్కలు ఉండొచ్చు అవన్నీ కూడా పెట్టి సెట్ చేసారు, ఎందుకంటే ఇది చాలా ఇంక్లినేషన్ ఉంది కాబట్టి, ఫ్లాట్ సర్ఫేస్ లేదు కాబట్టి దాన్ని సెట్ చేయడానికి ట్రై చేసి అంత పెట్టిన అనమాట. ఇంత చేసిన తర్వాత కూడా చూడండి, మళ్ళీ సిమెంట్తో చిన్నపాటి వాల్ లాంటిది ఒకటి స్టేజ్ లాంటిది కన్స్ట్రక్ట్ చేసి దానిపైన ఈ వుడెన్ అండ్ ఐరన్తో చేసిన స్టెప్స్ అయితే ఫ్రేమ్ అయితే యూజ్ చేస్తారన్నమాట. ఎందుకంటే క్రౌడ్ చాలా ఎక్కువ వస్తుంది కాబట్టి చాలా బందోబస్తు ఉండాలి, ఎలాంటి అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్స్ కూడా ఏం జరగవద్దని చెప్పేసి సో చాలా గట్టిగా అయితే వారికి అయితే నడుస్తుంది అన్నమాట. మీరు చూసుకోవచ్చు. ఈరోజు 5th సెప్టెంబర్, సో 12:30 అయిపోతుంది ఇక్కడే ఇప్పుడైతే. సో ఇది అప్డేట్. ఇప్పుడైతే ఈ వర్క్ అయితే నడుస్తుంది అనమాట. మీరు చూసుకోండి, ఇది సిచ్యువేషన్. సో ఇంకా మనకి ఇంకా 48 అవర్స్ అయితే టైం ఉంది, ఎందుకంటే 7th రోజు ఈవినింగ్ అయితే మనకి గణేశుడి పూజ అనేది జరుగుతుంటుంది అనమాట. సో మార్నింగ్ ఏముండదు, ఈవినింగ్ పూజ కాబట్టి ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వరకు కూడా వర్క్స్ అయితే నడుస్తూ ఉంటాయి. ఎంత వర్క్ చేసినా కూడా తర్వాత కార్పెట్స్ చేయడం ఉండొచ్చు, లేదంటే ట్రీస్ ప్లాంట్స్ అలాంటివి తీసుకొచ్చి పెడుతూ ఉంటారు ఇక్కడ. సో అలాంటి సెటప్ నడుస్తుంది అనమాట. మీరు అక్కడ చూసుకోవచ్చు, అక్కడ కూడా వర్క్ అయితే నడుస్తుంది. ట్రాన్స్ఫార్మర్ ఉంది అక్కడ. మీరు చూడండి కంప్లీట్ గా అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఒక టెంపుల్ కి వచ్చిన ఫీల్ ఉంటుందని చెప్పేసి చెప్పిన కదా మీకు. సో అలాంటి సెటప్ చేస్తున్నారు అనమాట. ఎక్కడి నుంచి కూడా మీరు ఒక నార్మల్ జస్ట్ మండపంకి వచ్చిన చెప్పి అనిపించదు, ప్రాపర్ ఒక సెటప్. అంటే ఇప్పటిప్పుడు టెంపుల్ కట్టారు ఇక్కడ అన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో అది యూత్ మెంబర్స్ కూడా అన్న వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. సో చూసుకుంటున్నారు అనమాట వర్క్ ఎట్లా అవుతుందని చెప్పేసి. 2 ఏనుగు బొమ్మలు కనిపిస్తున్నాయి మనకు ముందు. అండ్ ఇటువైపు చూసుకోవడం మనకి లైట్స్ అవంతా కూడా కడుతున్నారు. సో రోడ్స్ పక్కన ఉండడానికి లైట్స్ అవన్నీ కూడా కడుతున్నారు. చూడండి వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. 2 వీలర్స్ అయితే అక్కడ వరకు, అంటే మన టెంపుల్ ఉంటుంది కదా ఇక్కడ మనకి, ఐ డోంట్ నో, హనుమాన్ టెంపుల్ అనుకుంటా, అక్కడి వరకు అయితే వచ్చేసేస్తాయి అనమాట. అక్కడ మీకు కనిపిస్తుంది కదా ఎల్లో కలర్, అక్కడ మీకు. సో అదనమాట ఆ గల్లీలో లాస్ట్కి 2 వీలర్స్ అలాంటి పార్కింగ్ చేసుకోవచ్చు. ఇంకా పార్కింగ్ మొత్తం కూడా అటు సైడ్ ఉంటుంది అనమాట మనకి. అంటే బాలాపూర్ విలేజ్ లోపలికి వచ్చాం కదా మనము. సో ఇక్కడ మెయిన్ మన గణేశుడి మండపం అయితే ఉంటుంది. నార్మల్ టైంలో రావచ్చు, కానీ ఇప్పుడు అంటే ఇది గణేష్ చతుర్థి రోజు నుంచి అయితే మొత్తం ప్రాపర్ బందోబస్తు అంతా ఉంటుంది అనమాట. విఐపీస్ మాత్రమే, వాళ్ళ వెహికల్స్ మాత్రమే అలౌడ్ ఉంటాయి ఇక్కడికి. సో మోస్ట్లీ ఇక్కడ కూడా పార్కింగ్ ఏమి ఉండదు. విఐపీ వెహికల్స్ కూడా జస్ట్ వచ్చి వాళ్ళు విజిట్ చేసుకొని మళ్ళీ వాళ్ళ వర్క్ చూసుకుంటే దర్శనం అంతా చేసుకొని మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోవడం అట్లాంటి జరుగుతుంది. పార్కింగ్ ఏమి ఉండదు, ఎందుకంటే ఇక్కడ అంతా కూడా మీకు ఇప్పుడు ఖాళీగా అనిపిస్తుంది. కానీ మనం పండుగ రోజు దాని తర్వాత వచ్చినప్పుడు కూడా చూడండి, అంటే ఈ 9 రోజులు 11 రోజులు ఏవైతే ఉన్నాయో, సో గణేష్ చతుర్థి టైంలో ఈ 11 రోజులలో ఇక్కడ చూస్తే మనకి రకరకాల బిజినెస్ అవన్నీ జరుగుతాయి. మీకు లాస్ట్ టైమే చెప్పినా కదా, టాయ్స్ గా ఉండొచ్చు, స్వీట్ షాప్స్ అండ్ అలాంటివి. సో అంటే ఇంకో పాయింట్ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఇంత పెద్ద సెటప్లు పెద్ద గణేష్ని పెట్టినప్పుడు చాలా మంది కింద కమెంట్స్ పెడుతుంటారు అనమాట, ఎందుకు ఇంత ఇది చేస్తారు, డబ్బులు వేస్ట్ చేస్తారు అని చెప్పేసి. సో దీనివల్ల డబ్బులు వేస్ట్ చేయడం కాదు, ఇన్ఫ్యాక్ట్ డబ్బులు చాలా మంచి వేళ యూటిలైజ్ అవుతుంది. ఎట్లా అంటే ఇప్పుడు ఇంతమంది వర్కర్స్కి వర్క్ దొరుకుతుంది, ఇంతమంది ఖాళీ ఉండకుండా ఇప్పుడు వీళ్ళందరికీ వర్క్ దొరుకుతుంది, వీళ్ళందరికీ పని ఇస్తున్నారు. అండ్ దాంతో ఒక ఆర్ట్ అని చూడడానికి వస్తున్నారు. అంటే పబ్లిక్ కూడా నార్మల్ ఇంట్లో కూర్చోడం కాకుండా మీ అందరికి ఒక కొత్త ఎన్విరాన్మెంట్కి వచ్చినట్టు ఉంటుంది. ఒక ట్రెడిషనల్ వేలా సాంప్రదాయంగా చేస్తారన్నమాట. ఈ 11 రోజులు మనకి అంటే చూడడానికి స్పెషల్గా ఉండాలి కదా, సో అట్లా అనమాట. అది కూడా వస్తుంది. ఇక్కడ వేరే బిజినెసెస్ నడుస్తాయి. అండ్ ఇక్కడ ఎవ్రీడే మనకి ఈవినింగ్ అయితే భరతనాట్యం అలాంటి కొంచెం ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ నాటకాలు అండ్ మీకు తెలుసు కదా ట్రెడిషనల్ నాటకాలు అవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ చేస్తుంటారు అన్నమాట. కథలు చెప్పడం కానీ, లేదంటే మన భరతనాట్యం అలాంటివి ఏమైనా చేయడం కానీ, వేరే కళా బృందం అవన్నీ వచ్చేసి వాళ్ళు డాన్స్ అవి చేస్తుంటారు అన్నమాట. సో ఒకసారి మనం లోపల కూడా పోదాము. నిజంగా ఇప్పుడు ఇట్లా చూస్తుంటే కూడా వెళ్తుంటే కూడా ఇప్పుడు వీడియో తీసుకుంటూ
ప్రాపర్ ఒక టెంపుల్లోకి వచ్చినట్టు. అంటే టెంపుల్ ఎట్లయితే పిల్లర్స్ అవన్నీ ఉంటాయో ఇట్లా ఇదంతా ఉంటుందో, అంటే కొంచెం పైన కొంచెం ఇదంతా అన్ఫినిష్డ్ అనిపిస్తుంది, కానీ ఒక ఇంకొందిగా మనకి 48 hours ఉంది కదా, ఆ టైంలో ప్రాపర్గా సెట్ చేస్తారు. ఎక్కడి నుంచి కూడా మీకు అయితే పక్కన బిల్డింగ్స్ కానీ ఇంకేం కానీ డిస్ట్రాక్ట్ కానీ ఉండదన్నమాట. అసలు మొత్తం ప్రాపర్ టెంపుల్ సెటప్ చేస్తారు. పైన కూడా కవరింగ్ ఉంటుంది. అండ్ వర్షం నీళ్ళు పడకుండా లోపల ఒకసారి మీరు దీని లోపలికి వచ్చినారు అనుకోండి, మధ్యలో మన రామ్లాలా పైన అయితే ఇక్కడ కొంచెం ఓపెన్ పెడతారు ప్రతి ఇయర్. ఇక్కడ ఇయర్ చూస్తే ప్యాక్ చేసేస్తున్నారు, ఇక్కడ కూడా ప్యాక్ చేసేస్తున్నారు. సో ఒక్కసారి మీరు ఇక్కడ ఈ స్టేజ్ లోపలికి వచ్చేసి ఎంటర్ అయితే ఎక్కడ కూడా మీకు వర్షం పడుతుందా లేదా కూడా అర్థం కాదనమాట. లోపల మీరు దర్శనంకి వెళ్తే మాత్రం ప్రాపర్గా అసలు బయట వర్షం పడుతుందా ఏమవుతుందో మీకు తెలియదు. సో అట్లాంటి సెటప్ ఉంటుంది అనమాట. మొత్తం ప్రాపర్ టెంపుల్ అంటే టెంపుల్ లోపలికి వచ్చిన సెటప్ అయితే ఉంటుంది. మీరు చూసుకోవచ్చు సైడ్ వాల్ అంతా కూడా కన్స్ట్రక్షన్ అంతా అంత సెట్టింగ్ జరుగుతుంది అనమాట. ఎవ్రీథింగ్ ఈజ్ మేడ్ ఆఫ్ ఫైబర్ ఓన్లీ. పిల్లర్స్ ఏమి ఉండవు, పిల్లర్స్ అన్ని కూడా ఇట్లనే కొంచెం మన బ్రౌనిష్ ఫినిషింగ్లో ఉన్నాయి. అనే దేవతలు ఇవన్నీ కూడా వచ్చినాయి చూసుకో. ఒక స్టోన్ ఫినిష్, ఒక రాక్ ఫినిష్ ఏదైతే ఉంటుందో మడ్ రాక్, సో ఆ ఫినిషింగ్ అయితే ఉందన్నమాట. ఇక్కడ మళ్ళీ ఈ పిల్లర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇట్లా ఒక ఆర్చ్ లాగా వస్తుంది కదా, దీని లోపల మళ్ళీ వేరే విగ్రహాలు దుర్గామాత లైక్ అట్లా దేవుళ్ళని ఏమైనా పెట్టే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ప్రతి ఇయర్ అయితే ఇక్కడ గణేష్ దగ్గరికి వచ్చినప్పుడు గణేష్ మాత్రమే కాకుండా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఒక దేవుని పెడతారు. అంటే లాస్ట్ టైం దానికి ముందు వెంకటేశ్వర స్వామిని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లా పెట్టిన అనమాట. అది కూడా బాగుండే విగ్రహం. సో అది కూడా పెడతారు. సో ఇక్కడ చూడండి దీని లోపల రాబోతుంది అనమాట ఇది. అందుకే ఇది ఒక చిన్నపాటి టెంపుల్ లాగా దీన్ని కూడా ఒక సెటప్ చేసి చూడండి. సో మీకు అనిపిస్తుంది కదా. సో అక్కడ ఇక్కడ వేసేసారు స్టేజ్ అటు సైడ్ ఇటు సైడ్, మధ్యలో కొంచెం ఖాళీ వదిలేసారు. దాని లోపల విగ్రహం రాబోతుంది అనమాట. పైన కూడా ఇంకా సెట్టింగ్ నడుస్తుంది. అండ్ లైట్స్ అవంతా కూడా ప్రాపర్గా పెడతారు. సో ఇది ఇక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ రామ్లాలా పైన అయితే ఇప్పుడు అనుకుంటున్నాం ఇది సెటప్ అయితే ఇప్పుడు. అండ్ ఇంకా మిగతా దేవుళ్ళు అయితే అక్కడక్కడ వచ్చేస్తుంటారు అనమాట. ఇక్కడ వచ్చిన భక్తులందరూ కూడా అక్కడక్కడ ఫొటోస్ తీసుకోవడానికి ఇక్కడ మీరు ఎక్కడైనా ఫొటోస్ తీసుకోవచ్చు. కొంచెం ఫ్రీ స్పేస్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడైతే ఎవరు మిమ్మల్ని తొందర పెట్టారు వెళ్ళిపోండి అని చెప్పేసి. సో కాకపోతే మీకు ఎప్పుడైతే మనం షెడ్ లోపలికి వెళ్తాం, అంటే మన మెయిన్ గణేశుని దర్శనంకి వెళ్తామో మీకు చూపిస్తా. ఇక్కడ నుంచి అనుకుంటాను ఇక్కడ చూడండి ఇదంతా కూడా మీకు కొంచెం ఒక రూమ్ లాగా ఉంటుంది అనమాట. వెయిటింగ్ హాల్ లాగా ఇక్కడ వెయిటింగ్ అంతా ఉంటుంది. సో ఇక్కడ మెయిన్ ఎంట్రీ అనమాట. చూడండి ఒక పెద్ద ఆర్చ్ ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది ఎంట్రీ అయితే. సో ఇక్కడ నుంచి మనకి బ్యారిగేట్స్ లాగా ఉండేసి, సో ఇక్కడ నుంచి మెయిన్ పబ్లిక్ దర్శనం ఎంత ఇస్తారు. ఇక్కడ నుంచి లోపలికి మెయిన్ వీళ్ళు పూజలు అవన్నీ చేసుకోవడం ఇదంతా స్పేస్ అయితే యూటిలైజ్ చేసుకుంటుంటారు అనమాట. మీడియా ఉండొచ్చు అదంతా కూడా అక్కడ ఉంటాయి. సో అక్కడ వరకు అయితే గణేశుని దగ్గర వరకు అయితే వెళ్ళనియరు మనకి దర్శనం టైంలో కూడా. సో ఇక్కడ నుంచి అయితే మనం దర్శనం చేసుకొని వెళ్ళిపోవచ్చు. తీసుకున్నట్టు ఫొటోస్ చాలా జల్దీ తీసుకోవాలి, ఎందుకంటే పబ్లిక్ చాలా ఎక్కువ వస్తారు కాబట్టి. మన బాలాపూర్ గణేష్ చాలా ఫేమస్, క్రౌడ్ చాలా ఎక్కువ వస్తుంది కాబట్టి ఎవ్రీడే పోలీస్ ప్రొటెక్షన్ అయి ఉండొచ్చు, వాళ్ళంతా కూడా 24/7 అయితే ఇక్కడ ఉంటారు. అండ్ సీసీటీవీ సర్వేలెన్స్ కూడా ప్రాపర్ ఉంటుంది అనమాట. ఏది చేస్తున్నా సరే అన్నీ కూడా రికార్డ్ అవుతూ ఉంటాయి. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ మీ జాగ్రత్తలో మీరు అయితే కొంచెం ఉండాలన్నమాట, ఎందుకంటే మీ బిలాంగింగ్స్ అన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ వస్తారు కాబట్టి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మేజర్ ఇప్పటివరకు అయితే ఏమొచ్చి ఇట్లాంటి అయిన సీన్స్ అయితే ఏం లేవు, బట్ చిన్న చిన్న అయినా కూడా తెలియదు అనమాట. మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో అది చాలామంది కీస్ పొడగొట్టుకోవడం, కార్వి, పర్స్ మిస్ కావడం అలాంటివి అయితేనే ఉంటాయి చిన్న చిన్నవి. సో మీరు కూడా కొంచెం జాగ్రత్త అయితే ఉండాలి. ఇది వినాయకుడు. ఇంకా కిరీటం అయితే సెటప్ చేయలేదు మన వాళ్ళు ఇంకా పైన. సో ఇది ఇంకా ఇదంతా ఇంకా డెకరేషన్ అంతా చేస్తుంది. బ్యాక్గ్రౌండ్ వేస్తారు, పైన కూడా వస్తుంది, చాలా బాగుంటుంది. కూలర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు కొంచెం హాట్ అనిపిస్తుంది చూడండి. ఇప్పుడు వస్తే ప్రాపర్ ఒక రూమ్, ఒక ఇంట్లోకి వచ్చినట్టు అయితే అనిపిస్తుంది అన్నమాట. బయట ఇప్పుడు ఏం నడుస్తుందో కూడా మనకు తెలియదు. అంటే కొంచెం అయితే ఎక్స్పోజింగ్ ఉంది అనుకోండి, బట్ ఒక్కసారి మొత్తం సెటప్ అయిన తర్వాత షాంగ్లర్స్ అట్లా కొంచెం లైటింగ్ అంతా కూడా చాలా బాగా అవుతుంది. ఎక్సలెంట్ ఉంటుంది డెకరేషన్ వర్క్. సో అంటే ఇప్పుడు చూస్తే మనకి అవుతుందా అన్నట్టు అనిపిస్తుంది, కానీ చాలా ఫాస్ట్గానే అయిపోతుంది అనమాట. ఎందుకంటే మేజర్గా ఏవైతే వీళ్ళు ఫ్రేమ్ వర్క్ అంతా చేయాలో లోపల, అంటే ఒక బాడీ వర్క్ అది చేస్తారు అన్నమాట. ఫ్రేమ్ వర్క్ అయితే అయిపోయింది, దానిపైన వచ్చి క్లాత్ అంతా ఫాస్ట్గా కొట్టేసుకుంటూ వెళ్ళిపోతారు. సో ఇది సిచ్యువేషన్. సో ఇప్పుడే మళ్ళీ యూత్ మెంబర్స్తో కూడా మాట్లాడి కన్ఫర్మ్ చేసుకుని ఏంటంటే, సో ఇంటర్నల్గా ఏదైతే వర్క్ అయ్యేది ఉందో, ఇప్పుడు క్లాత్ వర్క్ అయి ఉండొచ్చు, ఇదంతా కూడా ఇక్కడ సెటప్ చేసేది ఉంటే కూడా, సో ఇక్కడ ఫ్రేమ్ వర్క్ ఇదంతా అయింది కదా, సో దీనికి సంబంధించిన ఫ్రేమ్ సెట్టింగ్ అదంతా కూడా లోపల సెటప్ అండ్ బ్యాక్ సైడ్ బయట కూడా మనకి ఏదైతే కవర్ చేయడం అని ఉన్నాయో అదంతా కూడా రేపు ఈవినింగ్ లోపు ఇచ్చేయాలి. అంటే 6th September ఈవినింగ్ లేదంటే మిడ్-నైట్ లోపు మొత్తం కంప్లీట్ అయిపోతుందంట. మన గణేష్ చతుర్థి రోజు మార్నింగ్ అయితే కార్పెట్స్ వేయడము, ఇంకా ఈ బ్యారిగేట్స్ ఇలాంటివి సెట్ చేసుకోవడం, అలాంటి చిన్న చిన్న వర్క్స్ అయితే నడుస్తూ ఉంటాయి అనమాట. సో ఇది బిహైండ్ ద ప్రాసెస్. సో మనము ఎవ్రీ ఇయర్ గణేష్ని దర్శనం చేసుకోవడానికి చాలా మంది వస్తూ ఉంటారు ఇక్కడికి. సో అందరూ షాక్ అయితే ఉంటారు అనమాట. అంటే ఇన్ఫ్యాక్ట్ నేనే ఒకప్పుడు చూసారే ఇట్లా ఇంత పెద్ద సెటప్ ఎట్లా చేస్తారని చెప్పేసి అనుకుని ఉండే అనమాట. సో ఇది ఇట్లా ఉంటుంది అనమాట మొత్తం వర్క్ కూడా. ఫ్రమ్ 5 days అంటే ఆల్మోస్ట్ 1 week బ్యాక్ నుంచి అయితే వర్క్ అయితే నడుస్తుంది అనమాట. ఒక గణేష్ చతుర్థి నుంచి 1 week ముందు నుంచి అయితే వర్క్ కంటిన్యూస్గా నడవడం వల్ల
ఇంత పెద్ద ఆర్ట్ అంటే ఇంత పెద్ద వర్క్ అనేది అవుతుంటుంది అనమాట. సో ఇది మన మెయిన్ గణేశుడి మండపం. సో బయట ఇంకా ఇక్కడ సైడ్ చూసుకోండి. పైన మీకు నిన్న మొన్న చూపించిన మీకు వీడియోలో, లాస్ట్ వీడియోలో మీకు పైన కవర్స్ అనేది తీసి రెయిన్ వాటర్ ఇక్కడ ఫ్లో అవ్వాలనేది చూసారని చెప్పేసి అంటే సెటప్ చేస్తున్నారని. ఇదంతా కూడా బయటకి ఎగ్జిట్ అయిపోయేలాగా ఇక్కడ సెటప్ చేస్తున్నారు అనమాట. సో ఇది పక్కన ఇదంతా అయితే మనకు ఖాళీ ఉంటుంది, ఇక్కడ ఎవరు వెళ్ళరు కాబట్టి ఇదంతా ఓపెన్ ఎక్స్పోజింగ్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ వరకు ప్యాక్ చేసేస్తారు. సో ఇది ఒక చిన్న రూమ్ లాగా ఉంటుంది, అంటే మీకు ఎగ్జిట్ అయిన తర్వాత కొంచెం వెయిటింగ్ హాల్ లాగా అట్లాంటిది ఉంటుంది. అండ్ సో ఒక చిన్న కరెక్షన్ అదేంటంటే ఇది ఎగ్జిట్ ఉంది కదా, సో ఎగ్జిట్ నుంచి ఇట్లా బయటికి వెళ్ళడం ఉంటుందని చెప్పినా కదా, కాదనమాట. ఈసారి కొంచెం చేంజ్ చేసిన అనమాట ప్లాన్లో. ఏంటంటే వీఐపీ మూవ్మెంట్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి, అంటే డైలీ మన మినిస్టర్స్ అయి ఉండొచ్చు, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేస్ అయి ఉండొచ్చు, వీళ్ళందరూ వస్తుంటారు కదా. సో స్పెషల్గా వీఐపీస్ కోసం దర్శనంకి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంటుంది అనమాట. ఎందుకంటే దర్శనం అంత పెద్దగా ఉండడం వల్ల బయట కూడా చాలా మంది ఉంటారు, క్యూ లైన్, ఇక్కడ వెయిటింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇదంతా ఉండడం వల్ల వీఐపీస్ కోసం ఈసారి ఎట్లా చేసినంటే ఈ ఎగ్జిట్ నుంచి ఎంట్రీ పెట్టేటట్టుగా ఇటు కొంచెం బ్యారిగేట్స్ అన్ని పెట్టేసి ఇక్కడ పోలీస్ ప్రొటెక్షన్తో ఉంటుంది అనమాట. పోలీస్ వాళ్ళు మొత్తం బందోబస్తు చేస్తుంటారు, లోపల కూడా ఉంటారు మీకు. సో అది చేస్తుంటారు. వీఐపీ వచ్చినప్పుడు ఇటు నుంచి వాళ్ళకి ఎంట్రీ ఉండడానికి ఉండేటట్టుగా సెటప్ చేస్తారు అనమాట. ఈ ఎగ్జిట్ ఎట్లా అని చెప్పేసి అంటే ఎగ్జిట్ ఇట్లా బయటకు వస్తాం కదా, ఇటు నుంచి అటు పెడతాం అనమాట ఇటు సైడ్. యాక్చువల్లీ ఇది బాలాపూర్ మండల ఆఫీస్ అనమాట. మండల ఆఫీస్లో ఇదంతా సెటప్ ఇలా చేస్తుంటారు. గణేష్ని ఎప్పుడు ఇక్కడనే పెడుతూ ఉంటారు అనమాట. సో ఇక్కడ ఎగ్జిట్ గేట్ అవుతుంది అనమాట. ఆ గేట్ నుంచి అయితే మనకు ఎగ్జిట్ ఈసారి ప్లాన్ చేస్తున్నారంట. సో ఇది కూడా బాగానే ఉంది, ఎందుకంటే వీఐపీ వచ్చినప్పుడు కూడా జనాలకి ఎలాంటి ఇబ్బంది ఉండదు, మళ్ళీ వాళ్ళని ఆపడం కానీ అట్లాంటిది ఏమి ఉండదు అనమాట. వీళ్ళ పనిలో వీళ్ళు ఉంటారు, అది అయిపోతుంటుంది. ఇంకా లైట్స్ చాలా ఉంటాయి. ఇంకా నైట్ టైం చూస్తే చాలా జబర్దస్త్ అనిపిస్తుంది మనకైతే. ఇంకా ఇది కూడా హైట్ రావాలి కదా, ఇంకా అదంతా కూడా చేసే ఉంది ఇంకా సెటప్ అదంతా కూడా. సో నేనైతే ఇంతవరకు రామ్ మందిర్ అంటే మన అయోధ్యకి అయితే వెళ్ళలేదు. సో మీలో ఎవరైనా అయోధ్య వెళ్తే ఎంతమంది వెళ్ళిరా అనేది కింద కమెంట్స్లో చెప్పండి. అండ్ ఆ సెటప్ ఈ సెటప్ రెండు కూడా చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది, అంటే అక్కడ ఉన్నట్టుగా అనిపిస్తుందా, అంటే అలాంటి సెటప్ ప్రాపర్గా సెటప్ అవుతున్నట్టు అనిపిస్తుందా, లేదంటే ఎట్లా అనిపిస్తుందా కింద కమెంట్స్లో చెప్పండి. అట్లనే అందరూ కింద జై శ్రీ గణేష జై శ్రీరామ్ అని కూడా టైప్ చేయండి. సో ఇదన్నమాట అప్డేట్స్ అండ్ కండిషన్ ఇప్పుడు ఇట్లయితే ఉంది. సో మళ్ళీ మనం రేపైతే వద్దాం, అంటే 6th September అయితే వద్దాము. రేపు కూడా ఆఫ్టర్నూన్ లేదంటే ఈవినింగ్ టైంలో అయితే మీకు వచ్చి చూపించడానికి ట్రై చేస్తా, ఎక్కడ వరకు వచ్చింది వర్క్ ఎట్లా అనిపిస్తుంది అని చెప్పేసి. సో మోస్ట్లీ బయట నుంచి చూసి కంప్లీట్ అయిపోయింది, బట్ ఏదైతే మన మెయిన్ గోపురం ఉందో ఇదంతా మిస్సింగ్ ఉంది ఇంకా. సో అది మోస్ట్లీ రేపు ఈవినింగ్ వరకు సెటప్ చేసేస్తానని చెప్పి అనుకుంటున్నా. ఆఫ్ కోర్స్ రేపు ఇవి ఇచ్చేయాలి కదా రేపు ఈవినింగ్ వరకు. సో అట్లానే అయిపోతుంది. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్. చలో బాయ్ బాయ్.